హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ సెషన్ 1కి ఎవరైతే రాయాలనుకున్నారో వాళ్ళకి ఈరోజు లాస్ట్ డేట్ అమ్మ. ఈరోజు సెషన్ 1 January 21 నుంచి అయితే ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు అయితే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకుని ఇంకెవరైనా రిజిస్ట్రేషన్కి మిగిలి ఉంటే మరి ఈరోజు త్వరపడండి. మీరు సాయంత్రం 5 గంటలలోపు మీరు రిజిస్ట్రేషన్ చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి రిజిస్ట్రేషన్ సెషన్ 1కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఈరోజే వస్తుంది. మరి ఈ సెషన్ 1కి సంబంధించిన ఇక్కడ మరి రిజిస్ట్రేషన్కి వెళ్ళేస్తే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు జస్ట్ మీ కేటగిరీ ఉండా లేకపోయినా సపోజు మీరు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ రిజిస్టర్ మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇలా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే స్టేటస్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకొని జస్ట్ రిమైండ్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి జేఈ 2026 సెషన్ 1కి సంబంధించిన డేట్స్ ఒకసారి మనం చూద్దాం. సెషన్ 1కి సంబంధించిన డేట్స్ ఈ విధంగా ఉండి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 31 నుంచి స్టార్ట్ అయింది. 27 సాయంత్రం 9 గంటల లోపు మీరు సబ్మిషన్ అయితే చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫీజు అయితే లాస్ట్ మరి సాయంత్రం మరి 9 గంటల లోపు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఫీజు అయితే 11:30 లోపు మరి 28 వచ్చే లోపు అయితే మీరు ఫీజు మరి కట్టుకోవాల్సి ఉంది. మరి డేట్స్ అయితే ఎటువంటి పరిస్థితులు ఎక్స్టెన్షన్ లేదు. ఎక్స్టెన్షన్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ మనకి టైం ఇస్తున్నారు కదా వీళ్ళు. దీనికి టైం ఇస్తున్నారు, 1 month ఆల్మోస్ట్ ఆల్ టైం ఇచ్చారు. కాబట్టి దీనిలోని మరి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో మీరు ఈరోజు మరి అప్లై చేసుకోండి. ఎవరైనా మరి కొంతమంది స్టూడెంట్స్ నేను జేఈ సెషన్ 1 రాయను, సెషన్ 2 ఏప్రిల్ సెషన్ రాస్తాను అనుకున్న వాళ్ళు మీ మనసు మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఇప్పుడు సాయంత్రం 9 గంటల లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వెరీ సింపుల్ అమ్మ. మీ దగ్గర ఏం సర్టిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ మీ 10th క్లాసు ఆధార్ ఉంటే సరిపోతుంది. నాకు తెలిసి 10th క్లాసు ఆధారు, తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచరు ఇవి ఉంటే సరిపోతుంది. మిగతాది 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధారు, ఫోటో, సిగ్నేచర్. మిగతాది ఏంటంటే మీకు SC ST వాళ్ళు జస్ట్ డిక్లేర్ చేసిన మీకు సరిపోతుంది. ఓబీసీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే జస్ట్ యూ హ్యావ్ టు డిక్లేర్ ఆటోమేటికలీ. మీరు మ్యాండేటరీ ఏం కాదు సర్టిఫికేట్. ఓబీసీ SC ST సర్టిఫికేట్ అప్లై చేయాలని మ్యాండేటరీ కాదు. కాకపోతే ఏంటంటే డిక్లేర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, డిక్లేర్ యువర్ సెల్ఫ్ అనమాట. అది డిక్లేర్ చేస్తే సరిపోతుంది. చాలా సర్టిఫికెట్లు 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ మరి అప్లోడ్ చేయాలి, ఆధార్ చేయాలి, ఫోటో, సిగ్నేచర్. ఈ 4 ఉంటే సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. ఈ SC ST సర్టిఫికేట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వెనక మరి అవసరం. అప్పుడే మీకేమో సీట్ ఏమి రావట్లేదు కదా వాళ్ళు, అందుకని వాళ్ళు కూడా ది డోంట్ వాంట్ టు పర్టికులర్లీ దాన్ని చూడాలనుకోవటంలా. ఎందుకంటే ఎప్పుడైనా జోసా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మ్యాండేటరీగా చెక్ చేస్తారు. జోసా కౌన్సిలింగ్లో మీకు జోసా కానీ CSAB కానీ ఉండేటప్పుడు ఈ రెండింటిలో మీకు సీట్ వచ్చిన తర్వాత అన్ని సర్టిఫికెట్స్ లైన్ బై లైన్ సర్టిఫికెట్స్ మరి చేసి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మరి అందుకని ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్స్ అనేది మ్యాండేటరీ కాదు. ఈరోజు అయితే లాస్ట్ డేట్, మరి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. ఇది స్టూడెంట్స్ మరి ఈరోజే లాస్ట్ డేట్, ప్రతి ఒక్కరు అప్డేట్ చేస్తుంది. కరెక్షన్ ఫీల్డ్ కూడా ఆల్రెడీ వచ్చింది. మరి December 1 నుంచి మనకి కరెక్షన్ వస్తుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ January మనకి డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డు 3-4 రోజుల ముందు ఎగ్జామ్ ఇస్తారు. మనకి ఎగ్జామినేషన్ 21 నుంచి 30th డిఫరెంట్ సెషన్లో జరుగుతుంది. మరి రిజల్ట్ అయితే 12వ తారీఖు వస్తుందమ్మా. 12వ తారీఖు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇది స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.